అందరికీ నమస్కారం. నేను మీ దిలీప్ డైరెక్ట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఏ రోజు దేశవ్యాప్తంగా డిసెంబర్ 4 అంటే నిన్న ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ అయిన పుష్ప 2 ది రూల్ మూవీకి సంబంధించిన రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఈ సినిమా డిసెంబర్ 4 ప్రీమియర్స్తో రిలీజ్ అయింది. డిసెంబర్ 5 మెయిన్ రిలీజ్. అంటే ఈరోజు ఈ సినిమా మెయిన్ రిలీజు, నిన్న ప్రీమియర్స్తో. ఆల్రెడీ నేను ఇప్పుడే షో చూసి రావడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఎలా ఉంది అనేది నా సొంత అభిప్రాయం. ఎలా ఉంది నాకేమనిపించింది అనేది మాత్రమే చెప్తాను. ఎక్కువ లాగ్ చేయను. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ గారు, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన, అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ సినిమా ఎలా ఉంది ఓవరాల్గా, మన టికెట్కి ఈ సినిమా వర్తబుల్లా కాదా అని అడగలితే ఖచ్చితంగా ఒక 60% వర్తబుల్లే ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక 60% వర్తబుల్లే. ఎందుకు 60% వర్తబుల్ అని చెప్తున్నానంటే, ఈ సినిమా ఓవరాల్గా ఈ సినిమా హైప్ని, క్రేజ్ని మ్యాచ్ చేసిందా లేదా అంటే ఒక 50% నుంచి 60% వరకు మ్యాచ్ చేసింది. మిగతా 40% డిసప్పాయింట్ చేసింది. నేను ఆడ చెప్తాను. అయితే ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది, కాదని చెప్పడానికి లేదు. ఫ్యాన్స్కి సంబంధించిన వరకు అయితే చాలా బాగా నచ్చుతుంది. న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అనేది వాళ్ళ అభిరుచిని బట్టి ఉంటుంది. నేను ఒక న్యూట్రల్ ఆడియన్గా నేనేం చెప్తానంటే, ఖచ్చితంగా ఈ సినిమా పెట్టుకున్న అంచనాలకు ఒక 60% రీచ్ అయింది. అంటే ఒక 100% అంచనాలు పెట్టుకుని వెళ్తే 60% రీచ్ అయింది. మామూలుగా సినిమా హిట్ అవ్వాలంటే పెట్టుకున్న అంచనాలకు ఒక 50% రీచ్ అయితే చాలు హిట్ అవ్వాలంటే. కానీ ఈ సినిమా 60% రీచ్ అయింది. అంటే హిట్, పుష్ప 2 హిట్ అవుతుంది. బట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు 1000 కోట్లు అంతకు మించి రావాలి అంటే ఈ టాక్ సరిపోతుందా అనేది నా డౌట్. తన కెరియర్లో మంచి హిట్ అవుతుంది, చెప్పుకోదగ్గ హిట్ అవుతుంది. కానీ 1000 కోట్లు అంతకు పైన రావాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చాలా ముఖ్యం. ఇదైతే ఖచ్చితం. తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ సపోర్ట్, ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, ఒక చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, ఇంకొకరి ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం ఈ సినిమాకి. 1000 కోట్లు కొట్టాలంటే లేదు, మామూలుగా ఒక 100 కోట్ల లాభంతో హిట్ అయితే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనుకుంటే సరిపోతుంది అనుకుంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలన్నా 1000 కోట్లు కావాల్సిందే. అంటే జరిగిన బిజినెస్ వెనక్కి రావాలన్నా 1000 కోట్లు కావాల్సిందే. అంటే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి తెలుగు రాష్ట్రాల వరకు. బయట స్టేట్స్లో ఎలా ఉందనేది మనం చెప్పలేం, అక్కడ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది. తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం అల్లు అర్జున్ గారికి పుష్ప 2 సినిమా మీద ఈ మధ్యకాలం వచ్చిన నెగటివిటీ కారణంగా, ట్రోల్స్ కారణంగా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అందులోనూ టికెట్ రేట్స్ భారీగా పెట్టారు. మేమంటే రివ్యూ చెప్పాలి కాబట్టి వెళ్తాం. బట్ కామన్ ఆడియన్స్ వెళ్ళాలంటే ఇంత టికెట్ రేట్స్ మంచిది కాదు. ఒక 2-3 రోజుల తర్వాత తగ్గిస్తే మంచిది. సో ఇదన్నమాట. మీరైతే నా సజెషన్, ఒకసారి వన్ టైం వాచబుల్, ఒకసారి చూడొచ్చు. మీ టికెట్కి అయితే వర్తబుల్లే. కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం మంచిగానే తీసుకెళ్తారు. ఇంతకుమించి చెప్తే స్పాయిలర్ అవుతుంది. స్టోరీని రివీల్ చేయకూడదు, ఇంకేం రివీల్ చేయకూడదు. కాబట్టి సినిమా ఎలా ఉందని మాత్రమే చెప్తున్నాను. సో ఇంకా మీరు వెళ్ళాలా వద్దా అనేది మీ నిర్ణయం. నేనైతే వెళ్ళమనే చెప్తాను. ఒకసారి చూడొచ్చు, బాగుంది సినిమా. బట్ మీరు 100కు 100 ఎక్స్పెక్ట్ చేస్తే ఒక 60 మాత్రం రీచ్ అవ్వచ్చు. కాబట్టి మీరు పెట్టుకోవడమే 50లో పెట్టుకుంటే 60 అంటే మంచిగానే ఉంటుంది. 100 పెట్టుకొని 60 అంటే కష్టమే. మీరు డిసప్పాయింట్ అవుతారంటే మళ్ళీ చెప్పలే అవ్వచ్చు కాక. కాబట్టి ఇది ఓవరాల్గా రివ్యూ, అలాగే కలెక్షన్ పైన అనాలిసిస్. ఇంకా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎంతమంది పుష్ప 2 సినిమా చూసారో, మీ రివ్యూ ఏంటో చెప్పండి కామెంట్ చేసి. సో మరో కొత్త వీడియోతో
మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై భారత్, జై హింద్.